Yeah, bring you up. Yeah, come on. హలో హాయ్ ఎస్కాష్ టెక్ తెలుగు ఛానల్కి మీకు స్వాగతం. సో ఈరోజు నేను ఒక వీడియో తెచ్చాను, అది మోటోరోలా ఫోన్ గురించి అనమాట. మోటోరోలా మోటో C ప్లస్ దీని గురించి వీడియో అనమాట. సో ఇది లేటెస్ట్గా లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్. అయితే ఇది పూర్తిగా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అనమాట, హై అండ్ మిడ్ రేంజ్ మాత్రం కాదు, జస్ట్ పూర్తిగా బడ్జెట్ స్మార్ట్ ఫోన్. అండ్ దీని ప్రైస్ మనకి జస్ట్ 7,000 రూపీస్లో లభిస్తుంది, అంటే 7,000 లోపు అనమాట. సో దీని గురించి పూర్తిగా డీటెయిల్ మీకు చెప్తానన్నమాట ఇప్పుడు. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. అంతకన్నా ముందు మనం ఎస్కాష్ టెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. సో మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేసేయండి ఎస్కాష్ టెక్ తెలుగు ఛానల్ని. ఇక్కడ 160 సబ్స్క్రైబర్స్ అని ఉన్నారు, చూసారా? సో ఈరోజుకి 160 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. సో ఇదొక మంచి విషయం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తెలుగు టెక్ వీడియోస్ కోసం. అండ్ లేటెస్ట్గా ఇప్పుడు నేను ఒక వీడియో వేసాను, అది MTV డిజిటల్ వాచ్ గురించి. సో అది కూడా చూడండి. ఇక Redmi Note 4 రగ్గడ్ కవర్ గురించి కూడా వేసాను, సో అది కూడా చూడండి. సో ఇక టాప్ 5 అండర్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ అనమాట, టాప్ 5 అండర్ 5K స్మార్ట్ ఫోన్స్ అనమాట. సో దాని గురించి కూడా వీడియో చేశాను, సో చూసేయండి. 5,000 లోపు మంచి ఫోన్స్ ఉంటాయి దాంట్లో. సో ఇక లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. అండ్ సో మోటోరోలా మోటో C ప్లస్ మనకి 3 కలర్స్లో లభిస్తుంది, బ్లాక్, వైట్ అండ్ గోల్డ్ కలర్స్లో. సో దీని ప్రైస్ మనకి 6,999 అనమాట, అంటే 7,000 రూపాయలు. సో ఇది మనకి ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది అట్ ప్రజెంట్, ఎందుకంటే ఇది లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్, అదే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అనమాట. సో ఇక పదండి దీని స్పెసిఫికేషన్స్ చూద్దాం ఏ విధంగా ఉన్నాయనేది. సో దీని స్పెసిఫికేషన్స్ ఇప్పుడు చూద్దాం. అంటే 5-inch HD డిస్ప్లే ఇచ్చారనమాట, 720 పిక్సెల్ది. ప్లస్ దీంట్లో మనకి 2GB ర్యామ్ అండ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు. ఎక్స్పాండబుల్ అప్ టు 32GB వరకు చేసుకోవచ్చు. ప్లస్ దీంట్లో మనకి రేర్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఇచ్చారు అండ్ ఫ్రంట్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఇచ్చారు. సో ఇక దీంట్లో మనకి బ్యాటరీ 4000 mAh బ్యాటరీ ఇచ్చారు. సో ఇక దీంట్లో ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి స్నాప్డ్రాగన్ లేదు, దీంట్లో మీడియాటెక్ ఉంది అనమాట. సో మీడియాటెక్ MT-K6737 క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఇచ్చానమాట. సో ఇది 1.3 GHz పైన పనిచేస్తుంది, సో క్వాడ్ కోర్ ప్రాసెసర్. సో దీంట్లో మనకి లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ నౌగట్ ఇచ్చారు 7.0. ప్లస్ దీంట్లో మనకి పూర్తిగా స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. ప్లస్ ఫ్రంట్ కెమెరాకి రేర్ కెమెరాకి మనకి ఫ్లాషెస్ ఉన్నాయి. సో ఫ్రంట్కి కూడా ఫ్లాష్ ఉందన్నమాట. సో లో లైట్లో కూడా మీరు ఫ్లాష్తో ఫొటోస్ తీసుకోవచ్చు, కాకపోతే 2 మెగాపిక్సెల్ కాబట్టి లో క్వాలిటీ రావచ్చు ఫొటోస్. సో ఇక దీంట్లో మనకి 3G 4G VoLTE సపోర్ట్ లభిస్తుంది. ప్లస్ దీంట్లో మనకు డ్యువల్ సిమ్ ఉందన్నమాట. సో 2 నానో సిమ్ చేసుకోవచ్చు, ప్లస్ ఒక మైక్రో SD కార్డ్ కూడా వేసుకోవచ్చు. సో మొత్తం 3 వేసుకోవచ్చు. సో నో హైబ్రిడ్ అన్నమాట, హైబ్రిడ్ లేదు దీంట్లో. సో 3 కార్డులు వేసుకోవచ్చు. సో వీటితో పాటు మనకి దీంట్లో మీటర్స్ అంటే సెన్సార్స్ అన్నమాట, యాక్సిలోమీటర్, ambient లైట్ సెన్సార్స్ మాత్రమే ఇచ్చారనమాట, ఎక్కువ సెన్సార్స్ దీంట్లో లేవు. సో ఇక OTG సపోర్ట్ దీంట్లో ఉంది. సో ఇక బ్యాటరీ విషయాన్ని ముందే చెప్పేశాను, 4000 mAh అని. సో దట్స్ ఇట్స్. ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఫోన్ ఇంకా నెక్స్ట్ నా ఒపీనియన్ చెప్తానన్నమాట. అంతకుముందు మీకు ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా చెప్తాను. సో ఫస్ట్ ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాం. సో ప్రో విషయానికి వస్తే దీంట్లో మనకి 5-inch HD డిస్ప్లే ఇచ్చారు, అది ప్రో అవుతుంది. ఇంకా బ్యాటరీ, సో బ్యాటరీ కూడా ప్రో అవుతుంది, ప్లస్ పాయింట్ అన్నమాట. సో ఇక లేటెస్ట్ వర్షన్ నౌగట్ ఇచ్చారు. సో ఈ 3 మనకి ప్లస్ పాయింట్ అవుతాయి, ఎందుకంటే ఈ 3 మాత్రమే ఇందులో ప్లస్ పాయింట్స్ చెప్పొచ్చు. మిగతా అన్ని ఫీచర్స్ నార్మల్గానే ఉన్నాయి. 2GB ర్యామ్, 16GB ఇంటర్నల్, ఇక 8 to 2 మెగాపిక్సెల్ కెమెరాస్ అనేవి నార్మలే. సో అది ప్లస్ మైనస్లోకి రాదన్నమాట, స్టాండర్డ్ మాత్రమే ఇచ్చారు అది. సో ఇక మైనస్ విషయానికి వస్తే మనకి జస్ట్ ప్రాసెసర్ కొద్దిగా మైనస్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఇది మీడియాటెక్ ప్రాసెసర్ కాబట్టి. సో స్నాప్డ్రాగన్ ఇచ్చింటే బాగుంటుంది, బట్ MT-6737 మంచి ప్రాసెసరే. ఇప్పటిదాకా చాలా ఫోన్స్లో ఈ ప్రాసెసర్ ఇచ్చారు. సో ఒక రకంగా ఎంటర్టైన్మెంట్ ఫోన్స్కి బాగానే ఉంటుంది ఈ ఫోన్. సో ఇదన్నమాట ప్లస్ మైనస్ పాయింట్స్. ఇంకా బ్రాండ్ విషయాన్ని మన అందరికి తెలిసిందే, మోటోరోలా. సో బ్రాండ్ ఈజ్ గుడ్. సో ఇక నా ఒపీనియన్స్ చెప్పేస్తాను మీకు. సో ఇదొక హై ఎండ్ స్మార్ట్ ఫోన్ మాత్రం కాదనమాట, పూర్తిగా బడ్జెట్ స్మార్ట్ ఫోన్. జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మీరు తీసుకోవచ్చు ఈ ఫోన్ని. జస్ట్ మామూలుగా బ్రౌజ్ చేసుకోవడానికి, వీడియోస్ చూడడానికి, యూట్యూబ్ వీడియోస్ అండ్ మూవీస్ లాంటివి చూడడానికి.
తీసుకోవచ్చు. ఇక బ్యాటరీ కూడా 4000 mAh ఉంది కాబట్టి బాగానే ఉంటుంది, నియర్లీ 1.5 day రావచ్చు. సో బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉండొచ్చు. సో ఇక ప్రొసెసర్ అంటారా, మామూలు ప్రొసెసర్ ఇచ్చారు, క్వాడ్ కోర్, ఇది బాగానే ఉంటుంది. బట్ హై ఎండ్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి మీరు, ఎందుకంటే ఇది గేమ్స్కి మనకి సూటబుల్ కాదు. సో ఈ ఫోన్ గేమ్స్ కావాలంటే మాత్రం మీకు నాట్ గుడ్ ఫోన్ అనొచ్చు. సో నార్మల్ గేమ్స్ మాత్రం ఆడుకోవచ్చు. హై ఎండ్ గేమ్స్ అంటే ఆస్పాల్ట్ ఇట్లాంటివి హై ఎండ్ గేమ్స్ నాన్ స్టాప్గా ఆడలేరు మీరు, జస్ట్ ఆడొచ్చు లో గ్రాఫిక్స్లో, అంతకుమించి హై ఎండ్ గ్రాఫిక్స్లో మీరు దీంట్లో ఆడలేడు అనమాట. సో దట్స్ ఇట్. సో కెమెరా వైజ్ కూడా రేర్ కెమెరా బాగుంది. ఫ్రంట్ కెమెరా 2 MP కాబట్టి యావరేజ్. సో ఇక లేటెస్ట్ వర్షన్ బాగానే ఉంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ మాత్రమే కావాలంటే మీరు తీసుకోవచ్చు అనమాట ఈ ఫోన్. గేమ్స్ కావాలంటే మాత్రం ఈ ఫోన్ కాదన్నమాట. సో మీకు అవసరం లేదు ఈ ఫోన్, గేమ్స్కి మాత్రం అస్సలు పనికిరాదు ఈ ఫోను. ఇంకా ఫొటోస్ అంటారు, ఫొటోస్ మాత్రం యావరేజ్గా తీసుకోవచ్చు, హై ఎండ్ మాత్రం మీకు రాకపోవచ్చు. సో జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ తీసుకోవచ్చు, బ్రాండ్ వాల్యూ కాబట్టి. సో బ్రాండ్ కూడా మంచిదే. సో సెకండరీ ఫోన్గా కూడా మీరు తీసుకోవచ్చు. ప్రైస్ 7000, డీసెంట్ ప్రైజే, మోటోరోలా కాబట్టి డీసెంట్ ప్రైస్. సో కావాలంటే మీరు తీసుకోవచ్చు ఈ ఫోన్ని. నా ఒపీనియన్ అయితే నేను చెప్పేది ఎంటర్టైన్మెంట్ అయితే మీరు పక్కా తీసుకోవచ్చు, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అంతే. ఇంకా గేమ్స్ మాత్రం గేమ్స్కే కావాలంటే మాత్రం మీకు ఈ ఫోన్ పనికిరాదు. సో దట్స్ ఇట్, నా ఒపీనియన్స్ ఇదన్నమాట. సో దట్స్ ఇట్. సో ఇక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్కే హ్యాష్ టెక్ తెలుగు ఛానల్ని మరిన్ని తెలుగు టెక్ వీడియోస్ కోసం అండ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వీడియోస్ కోసం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్కే హ్యాష్ టెక్ తెలుగు ఛానల్ని. అండ్ మా ఛానల్ బాగానే గ్రో అవుతుంది. సో త్వరలో 200 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతాను అనుకుంటున్నాను. సో ఆ తర్వాత 500 టార్గెట్ ఉంటుంది మనకి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా పేరు ఎస్కే హుసేన్, ఎస్కే హ్యాష్ టెక్ తెలుగు ఛానల్ నుంచి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అందరికీ టాటా, బాయ్, సీ యూ. అండ్ లింక్స్ కింద ఉన్నాయి, చూసి చూడండి. బాయ్ లింక్స్ మీకు గ్యారంటీ కింద దొరుకుతాయి. సో అది పక్కా చూసుకోండి, చెక్ డిస్క్రిప్షన్ అనమాట. సో బాయ్.